పిఠాపురంలో తెలుగుదేశం జనసేన మధ్య లొల్లి రోడ్డెక్కింది. ఎక్కడికక్కడ జిందాబాద్ వర్మ జై తెలుగుదేశం, అదే సందర్భంలో జిందాబాద్ పవన్ కళ్యాణ్ జై జనసేన ఈ నినాదాలు. అవసరం ఏమన్నా ఉందా? ఇద్దరూ అధికార కూటమిలోనే ఉన్నారు. జై తెలుగుదేశం జై జనసేన అని తెలుగుదేశం కార్యకర్త, జై జనసేన జై తెలుగుదేశం అని ఇటు జనసేన కార్యకర్త అనొచ్చు. ఇద్దరు మాట అనుకోవచ్చు. లేదా అసలు ఎందుకు లోపిస్తోంది ఇక్కడ సమస్య? ఒకటి, నాగబాబు మొన్న మాట్లాడినటువంటి మాటతో ప్రారంభమైనటువంటి వివాదం. అట్లా అనడానికి కూడా లేదు. అంతకుముందు నుంచి కూడా వర్మని అవమానించే కార్యక్రమం, వర్మని పక్కన పెట్టాలన్న ఒత్తిడి జనసేన అధినాయకత్వం మీద స్థానిక జనసేన నాయకులు ఉన్నారు. వాళ్ళు ఒకటి ఆలోచించాలి కదా. ఖచ్చితంగా పిఠాపురంలో వర్మ సహకారం కూడా తీసుకోవడం వలన విజయంలో పాత్ర ఉంది అతను కూడా. ఓకే, అతను గెలిపించలేదు, మా వల్లనే మేమే గెలిపించుకున్నాం, కనీసం 25-30 వేల ఓట్లన్నా వర్మ వాళ్ళు వచ్చి ఉంటాయి కదా. ఆ విధంగానన్నా మెజార్టీలో అతని పాత్ర ఉందనన్నా మనం తీసుకోవచ్చు కదా. ఎందుకంటే కార్యకర్తల్ని పవన్ కళ్యాణ్ అభినందించారు కదా, అట్లా ఓట్లు తెప్పించి పెట్టినందుకు. మరి ఆ రూట్లో చూసుకోవచ్చు కదా. కానీ పవర్ గెలవగానే ఇక్కడ వర్మని అవమానించడం లేదా వర్మకి సంబంధించి నువ్వెంత అని మాట్లాడటం స్థానిక నాయకులు చేస్తున్నారు. దాంతో మరి వాళ్ళు ఊరుకుంటారా? నడుస్తుంది. దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి నాయకత్వం అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు నాగబాబు కానీ సైలెంట్. అదే సందర్భంలో అవతల వైలెంట్. ఈ రెండింటిని సరిచేయడం మానేసేసి పైగా అసలు పవన్ని గెలిపించేదేంటి ఆయన కర్మ అంటూ వర్మని గురించి వెటకారంగా నాగబాబు మాట్లాడడంతో ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీ హోదాలో అక్కడ ఇనాగరేషన్ చేస్తున్నాం, కనీసం చంద్రబాబు పేరు కానీ లేకపోవడం. సరే, ఇతంది ఉండదు, వర్మది పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన వర్మ ఇప్పుడు ప్రజాప్రతినిధి కాదు కాబట్టి, మాజీ ప్రజాప్రతినిధి అనేటువంటిది పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి. కానీ అది అక్కడ వాళ్ళకి నచ్చట్లేదు. తెలుగుదేశంకి రాష్ట్ర స్థాయి కేడర్కి కూడా నచ్చట్లేదు. ఇవాళ నాగబాబు వెళ్ళినటువంటి సందర్భంగా వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి గందరగోళం ఒక్కసారి చూద్దాం. ఈ ధోరణి అయితే మంచిది కాదు. పవన్ కళ్యాణ్ గారు స్థానికంగా బాధ్యత వహిస్తున్నారు కాబట్టి, ఆయన తరపు నాగబాబు గారు చూస్తున్నారు కాబట్టి, నాగబాబు గారు దీనికి పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇరుపక్షాలని కూర్చోబెట్టి ఉండే స్పర్ధలని దూరం చేయాల్సి ఉంది. ఇదంతా ఎట్లా ఉంటుందంటే రాచపుండు లాంటిది. మొదట చిన్నదిగా ప్రారంభమై ఆ తర్వాత పెరిగి పెద్దదే విభేదాలు విద్వేషాల వైపుకి వెళ్తుంది. అది మంచి పరిణామం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరించకుండా ఉండాలంటే తొలి దశలోనే కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కూటమి 15 ఏళ్ళు ఉండాలనుకుంటున్నారు, అదే సమయంలో జగన్కి 15 ఏళ్ళు ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలనుకుంటున్నారు. కాబట్టి ఇద్దరూ దీన్ని సమన్వయం చేసుకోవాలి. అయితే నాగబాబు గారనే చేయాలి, లేదా తెలుగుదేశం అధిష్టానం ఓ టీమును పంపించి ఇటోళ్ళని అటోళ్ళని కూర్చోబెట్టి భవిష్యత్తులో ఇట్లాంటిది రాకుండా ఒక సమగ్రమైన ప్రణాళిక ఇరుపక్షాల నుంచి ఇటొకిద్దరితో ఒక కమిటీ వేసి జాగ్రత్తగా ఉండేటట్టన్న చూసుకోవాలి. పవన్ కళ్యాణ్కి కోపం వస్తుంది అన్నటువంటి విషయం ఇక్కడ తెలుగుదేశం గుర్తించాలి. అదే సందర్భంలో తెలుగుదేశం శ్రేణులకు కోపం వస్తుంది అన్నటువంటి విషయం ఇక్కడ నాగబాబు గుర్తించాల్సి ఉంది.